హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా ఎంత అనేది ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అయితే రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కిందన కామెంట్ చేయండి. ఇక వీడియోని అయితే మొదలు పెడతాం. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్కి ఆన్సర్ అయితే లైవ్లో కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో మొదటిసారిగా వందే మాతరం పాడారు? కరెక్ట్ ఆన్సర్ 1896 సమావేశం అండి. వందే మాతరం పాట అనేది సంస్కృత భాషలో స్వరపరచబడింది అన్నమాట. మరి దీన్ని ఎవరు రాశారంటే బంకిం చంద్ర చటర్జీ గారు రాశారు. మరి ఇది ప్రపంచ ప్రసిద్ధ నవలైనటువంటి ఆనందమఠం 1882 ద్వారా తీసుకోబడింది అన్నమాట. మరి జాతీయ గీతం యొక్క ప్లే టైం ఎంత ఎవరికైనా తెలుసా? జాతీయ గీతం యొక్క ప్లే టైం వచ్చేసరికి 69 సెకండ్లు. ఓకేనా? మరి ఈ జాతీయ గీతాన్ని ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. మరి భారత జాతీయ కాంగ్రెస్ 1896 సమావేశంలో ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అనేది ఎవరికైనా తెలుసా? 1896 సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ది ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగిందండి. మళ్ళీ చెప్తున్నాను, కలకత్తాలో మనకి ఈ భారత జాతీయ కాంగ్రెస్ 12వ వార్షిక సెషన్ 1896లో కలకత్తాలో జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటారు? జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నమాట. నెక్స్ట్ వన్. హేమిస్ ఫెస్టివల్ ఏ మతం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంది? హేమిస్ ఫెస్టివల్ ఏ మతం యొక్క ప్రభావాన్ని కలిగి ఉంది? బౌద్ధ మతం అండి. హేమిస్ ఫెస్టివల్ అనేది ఉత్తర భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో జరుపుకునే సాంప్రదాయ మతపరమైన పండుగ మాట. ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి పండుగ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1905లో బెంగాల్ను విభజించిన వైస్రాయ్ ఎవరు? బెంగాల్ను విభజించిన వైస్రాయ్ ఎవరు? ఎస్, వైస్రాయ్ కర్జన్ అండి. అతను 1899 నుండి 1905 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా కూడా పనిచేశారన్నమాట. రైట్. అలాగే ఇతను 1899 సంవత్సరంలో కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని కూడా ఆమోదించాడండి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 1886లో కాంగ్రెస్లో విలీనం అయిన సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన సంస్థ పేరు? ఎస్, ఇండియన్ అసోసియేషన్ 1886లో కాంగ్రెస్లో విలీనం అయినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఒక సంస్థ అండి. అలాగే ఇతను ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ లిబరేషన్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించాడు. ఓకేనా? ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ లిబరేషన్ ఆఫ్ ఇండియాను ఈ సురేంద్రనాథ్ బెనర్జీ గారే స్థాపించడం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్. ఓకేనా? అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో ఫ్రీగా రైల్వేకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఓకేనా? మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ చూడండి. కొత్త సైనిక వైమానిక స్థావరం నిర్మాణానికి మరియు ఇప్పటికే ఉన్న ఎయిర్ ఫీల్డ్ను అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆమోదించింది? లక్షద్వీప్ అండి. లక్షద్వీప్ రైట్ ఆన్సర్. భారత ప్రభుత్వం లక్షద్వీప్లో మినికాయ్లో కొత్త ఎయిర్ బేస్ మరియు ఆగట్టి ద్వీపంలో ఉన్నటువంటి ఎయిర్ ఫీల్డ్ను పొడిగించడంతో సహా 2 సైనిక
ఎయిర్ ఫీల్డ్ల నిర్మాణానికి ఆమోదమైతే తెలిపింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆగస్టులో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? చాలా ఇంపార్టెంట్. 2024 ఆగస్టులో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు? దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. ఓకేనా, అయితే ఈయన పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుందో ఎవరికైనా తెలుసా? ఈయన పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుంది? 2025 నవంబర్ 30 వరకు ఉంటుందండి. నవంబర్ 30 వరకు కూడా ఈయన పదవీ కాలం ఉంటుంది. మరి ఈయన ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అన్నమాట. ఈయన ఉత్తరప్రదేశ్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా కూడా పనిచేయడం జరిగింది ఇతను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దు రేఖను డాష్ అంటారు? చాలా ఇంపార్టెంట్. మెక్మోహన్ రేఖ. మెక్మోహన్ రేఖ అని అంటారు. ఇది మన దేశానికి మరియు చైనా మధ్య సరిహద్దు రేఖను ఈ మెక్మోహన్ రేఖ అని అంటారండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ జీవిత చరిత్ర యొక్క రచయిత ఎవరు? మహాత్మా గాంధీ జీవిత చరిత్ర యొక్క రచయిత ఎవరు? డిజి టెండూల్కర్ అండి. డిజి టెండూల్కర్. దీనానాథ్ గోపాల్ టెండూల్కర్ అని అంటారన్నమాట ఈయనని. ఈయన ఒక భారతీయ రచయిత అనమాట, అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కూడా. ఓకేనా, ఈయన మహాత్మా లైఫ్ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే పేరు మీద 8 సంపుటాల మహాత్మా గాంధీ జీవిత చరిత్రను రాశారన్నమాట. ఇలా రాయడం వల్ల అతను ప్రసిద్ధి చెందాడు కాబట్టి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఆగ్నేయాసియాలోని ఏ దేశం స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి దేశంగా అవతరించింది? స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి దేశంగా అవతరించింది థాయిలాండ్ అండి. థాయిలాండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయులు ఆయుధాలు కలిగి ఉండకుండా చేసే ఆయుధ చట్టం డాష్లో ఆమోదించబడింది? 1878వ సంవత్సరంలో ఆమోదించబడింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడం ప్రాథమిక హక్కు? ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ప్రాథమిక హక్కు నడుతున్నాడు? ప్రకరణ 19. ప్రకరణ 19 ప్రకారం ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం ప్రాథమిక హక్కు అండి. నెక్స్ట్ వన్, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రాజ్యాంగంలోని సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని ఎప్పుడు చేర్చారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం అప్పుడు చేర్చారండి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం అప్పుడు సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వివాదానికి కారణమైన నది పేరు ఏమిటి? ఇంపార్టెంట్, కారణమైన నది పేరు తీస్తా అండి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24లో మొదటి 3 రాష్ట్రాలను ఎంచుకోండి. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు అనేవి మొదటి 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, 2024 కేబినెట్లో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ పోర్ట్ఫోలియో ఎవరు కలిగి ఉన్నారు? శివరాజ్ సింగ్ చౌహాన్ కలిగి ఉన్నారు. ఇతను శివరాజ్ సింగ్ చౌహాన్ అనే అతను గతంలో 2020 నుండి 2023 వరకు మరియు 2005 నుండి 2018 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారండి. గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ వారు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకం
ఎవరు రాశారు? ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకం ఎవరు రాశారు? చాలా ఇంపార్టెంట్. ఎస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చే మన ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తకం రాయబడింది. నెక్స్ట్ వన్, బెట్లా నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? బెట్లా నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలోనే ఈ బెట్లా నేషనల్ పార్క్ అనేది ఉందండి. ఇది లాతేహార్ జిల్లాలోని చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉందన్నమాట ఈ జార్ఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, కర్కాటక రేఖని ఏ నది 2 సార్లు దాటుతుంది అని అడుగుతున్నాడు. కర్కాటక రేఖని ఏ నది 2 సార్లు దాటుతుంది? ఎస్, మాహీ నది అండి. మాహీ నది ఈ కర్కాటక రేఖని 2 సార్లు అయితే దాటుతుంది. ఈ మాహీ నది మధ్యప్రదేశ్లో జన్మించి రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో ప్రవహిస్తుందండి. మరి నర్మదా నది గురించి చూసినట్లయితే ఇది పశ్చిమాన ప్రవహించే నదుల్లో అతిపెద్ద నది ఏంటంటే ఈ నర్మదా నది మాట. ఇది ఉత్తర మరియు దక్షిణ భారతదేశం మధ్య సరిహద్దుగా పనిచేస్తుంది ఈ నది. ఇక మరి తపతీ నది గురించి చూసినట్లయితే మధ్య భారతదేశంలో ఒక నది అండి. ఈ తపతీ నది మధ్య భారతదేశంలోనే ఒక నది. ఇది నర్మదా నదికి దక్షిణాన ఉంటుంది. ఇది అరేబియా సముద్రంలో అయితే కలుస్తుంది అన్నమాట. మరి ఇది ఎక్కడ పుట్టింది ఎవరికైనా తెలుసా? తపతీ నది ఎక్కడ జన్మించింది అనేది చూసినట్లయితే మధ్యప్రదేశ్లో జన్మించిందండి. తపతీ నది మధ్యప్రదేశ్లో జన్మించింది. ఇక చివరిగా చూసుకుంటే చంబల్ నది. ఈ చంబల్ నది అనేది ఒక ఉపనది అనమాట. ఏ నదికో ఉపనది ఎవరికైనా తెలుసా? ఏ నదికి ఈ చంబల్ నది ఉపనది అంటే యమునా నదికి అండి. యమునా నదికి ఉపనది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో నిర్దిష్ట పద్ధతిలో పండించడాన్ని ఏమని అంటారు? ఇది మన ప్రీవియస్ క్వశ్చన్ కూడా, అంటే మనం ఛానల్లో కండక్ట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ మాట. రైట్, అంతర పంటలు అంటారన్నమాట. ఓకేనా? ఒకే పొలంలోని 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు అంటే మిక్సింగ్ పంటలు అంటారు కదా, అవి ఏకకాలం అంటే ఒకే టైంలో మనం పండించడాన్ని అంతర పంటలు అంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయాలి, చాలామంది ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రైట్, ఎందుకంటే చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోస్ అయితే వస్తాయండి ఫ్రీగా. ఓకేనా? క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను. రైల్వే ఎగ్జామ్ సంబంధించి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే వస్తాయి. కాబట్టి కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా క్వశ్చన్ చూద్దాం. 123 ఒప్పందం అని పిలిచే పౌర అణు సహకార ఒప్పందంపై ఏ 2 దేశాలు సంతకం చేశాయి? ఎస్, సింగపూర్ మరియు యుఎస్. సింగపూర్ మరియు యుఎస్. ఇది మనకి జూలై 31, 2024. జూలై 31, 2024న యుఎస్ మరియు సింగపూర్ పౌర అణు సహకారంపై 123 ఒప్పందంపై సంతకం చేశాయన్నమాట. మరి దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సింగపూర్ ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులను అన్వేషిస్తున్నందున అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై సహకారాన్ని మరింత పెంచుకోవడం అనేది ఈ ఒప్పందం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట, ముఖ్య లక్ష్యం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్లో ఏది విద్యా హక్కును ఇస్తుంది? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అనేది ప్రాథమిక విద్యా హక్కు. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ ఏ జైలులో ఉన్నారు? ఎస్, మనకి అహ్మద్ నగర్ కోట జైలులో క్విట్ ఇండియా ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది. మరి అదే సమయంలో గాంధీజీని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది కదా. మరి గాంధీజీని ఏ జైలులో ఉంచారు అంటే
పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో గాంధీజీని అయితే ఉంచడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా అహ్మద్ నగర్ కోటలో ఉంచారు అనమాట. ఇందులో మనకి జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరన్నమాట. అహ్మద్ నగర్ కోటలో ఉన్నటువంటి సభ్యుల్లో జవహర్లాల్ నెహ్రూ కూడా ఒకరు. నెక్స్ట్ వన్, లోక్సభ స్థానాల సంఖ్యను 525 నుండి 545కి ఏ సవరణ ద్వారా పెంచారు? 31వ సవరణ. రాజ్యాంగం 31వ సవరణ చట్టం ద్వారా లోక్సభ స్థానాల సంఖ్య 525 నుండి 545కి పెరిగింది. ఓకేనా? మరి ఎప్పుడు జరిగింది? ఎవరికైనా తెలుసా? ఈ సవరణ అనేది ఎప్పుడు జరిగిందంటే 1973లో జరిగిందండి. 1973లో జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చాళుక్యుల రాజధాని ఏది? ఐహోల్ అనేది చాళుక్యుల యొక్క రాజధాని. నెక్స్ట్ వన్, యూనియన్ బడ్జెట్ 2024లో పెన్షనర్లకు కుటుంబ పెన్షన్పై పన్ను మినహాయింపులో ప్రతిపాదిత పెంపుదల ఎంత? యూనియన్ బడ్జెట్ 2024లో పెన్షనర్లకు కుటుంబ పెన్షన్పై పన్ను మినహాయింపులో ప్రతిపాదిత పెంపుదల ఎంత? మనకి 15,000 నుండి 25,000 వరకు. 15,000 నుండి 25,000కి పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ జీరో లోయ ఏ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్? జీరో లోయ అరుణాచల్ ప్రదేశ్ అండి. జీరో లోయ అరుణాచల్ ప్రదేశ్లోని దిగువ సుబాన్సిరి జిల్లాలో తూర్పు హిమాలయ దిగువ శ్రేణిలో ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కేరళ అయితే వస్తుంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. మరి దీని రేటు ఎంత ఉందంటే 96.2%. 96.2% అయితే ఉంటుంది. మరి రెండవ అత్యధిక అక్షరాస్యత రేటు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్ అండి. మరి మూడవది ఏంటంటే తమిళనాడు. ఇక నాలుగవది చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసరికి 77.4%. నెక్స్ట్ వన్, ఎస్సీల కోసం జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎస్సీల కోసం జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నాడు. 2004వ సంవత్సరంలో ఏర్పడింది. ఇది భారతదేశంలో షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పరిరక్షించడానికి షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది షెడ్యూల్డ్ కులాల వారి యొక్క ప్రయోజనాలని పరిరక్షించడానికి ఈ కమిషన్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, కిక్ ఆఫ్ అనే పదం క్రింది ఆటలో దేనికి సంబంధించింది? చాలా ఈజీ క్వశ్చన్. పేర్లోనుంది కిక్ ఆఫ్ అనే పదం క్రింది ఆటల్లో ఏ ఆటకు సంబంధించింది? ఫుట్బాల్ ఆటలో సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ వన్, సరస్వతి దేవిని పూజించేందుకు క్రింది ఏ తెగవారు ఘూమర్ నృత్య రూపాన్ని అభివృద్ధి చేశారు? బిల్ కరెక్ట్ ఆన్సర్. ఘూమర్ అనేది రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యం అండి. ఓకేనా? ఘూమర్ అనేది రాజస్థాన్ రాష్ట్రం యొక్క సంప్రదాయ జానపద నృత్యం. నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక సరళీకరణ కొత్త విధానానికి ఆమోదించబడింది? ఏ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక సరళీకరణ కొత్త విధానానికి ఆమోదించబడింది అంటే 8వ పంచవర్ష ప్రణాళిక అండి. నెక్స్ట్ వన్,
బిలియర్డ్స్ ఆటలో ప్రతి జట్టులో మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత? బిలియర్డ్స్ ఆటలో ప్రతి జట్టులో మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత? ఎస్, ఒక్కరు మాత్రమే. ఈ బిలియర్డ్స్ ఆట అనేది బ్రిటిష్ సామ్రాజ్య సమయంలో దాని ప్రజాదరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక ఆట అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, నది మైదానంలోకి ప్రవేశించినప్పుడు అది మలుపులు మరియు డాష్ అని పిలువబడే పెద్ద వంపులను ఏర్పరుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. వంకలు అంటారు, వంకలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? వ్యక్తిగత పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు? ఎస్, కేడి జాదవ్ అండి. ఇతను స్వతంత్ర భారతదేశం నుండి ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. ఇతను 1952 హెల్సింకి ఒలింపిక్స్లో రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని అయితే సాధించడం జరిగింది. రెజ్లింగ్లో ఏ ఆట అంటే రెజ్లింగ్లో కాంస్య పథకాన్ని సాధించాడు. నెక్స్ట్ వన్, ఒక నట్టు వానర్ ఒక డాష్ నృత్య పఠనాన్ని నిర్వహిస్తుంది. ఒక నట్టు వానర్ ఒక డాష్ నృత్య పఠనాన్ని నిర్వహిస్తుంది. ఎస్, భరతనాట్యం అండి. మరి ఈ నట్టు వానర్ అంటే ఏంటంటే తంజావూరు జిల్లాలోని కొన్ని కుటుంబాలు భరతనాట్యాన్ని అయితే ప్రదర్శిస్తాయన్నమాట. అయితే ఈ భరతనాట్యాన్ని చేసే వాళ్ళ వారసులను నట్ట వానర్ అని పిలుస్తారన్నమాట. అర్థమైందా? తంజావూరు జిల్లాలోని కొన్ని కుటుంబాలు భరతనాట్యాన్ని అయితే ప్రదర్శిస్తాయి. వారి యొక్క వారసులు ఉంటారు కదా, ఆ వారసులను నట్టు వానర్ అని పిలుస్తారన్నమాట. ఇక తర్వాత ప్రశ్న, భారతదేశ సరిహద్దు దేశాలలో నైపిడో ఏ దేశానికి రాజధాని? నైపిడో ఏ దేశానికి రాజధాని? ఎస్, మయన్మార్ దేశానికి నైపిడో రాజధాని. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకీకృత పెన్షన్ పథకం గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పు? ఏది తప్పు అని అడిగాడు. ఏకీకృత పెన్షన్ పథకం గురించి మూడోది తప్పండి. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి ఉద్యోగి పెన్షన్లో 50%కి సమానమైన పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది అనేది తప్పు. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఎస్, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఎస్, 2005 సంవత్సరంలో ఈ బుకర్ ప్రైజ్ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటులో బేగం హజ్రత్ మహల్ ఈ క్రింది ప్రదేశాల నుండి తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. లక్నో అండి, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి పెరుగుదల కింది వాటిలో దేనికి సూచిక? ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి పెరుగుదల క్రింది వాటిలో దేనికి సూచిక? ఎస్, మనకి ఆర్థిక వృద్ధికి అయితే సూచిక అండి. ఆర్థిక వ్యవస్థల యొక్క జీడిపి పెరుగుదల ఒక సూచిక. నెక్స్ట్ వన్, ఒక దేశం యొక్క తలసరి ఆదాయం దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని దాని డాష్ ద్వారా విభజించడం ద్వారా లెక్కించబడుతుంది. ఒక దేశం యొక్క తలసరి ఆదాయం దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని దాని డాష్ ద్వారా విభజించడం ద్వారా లెక్కించబడుతుందని అడుగుతున్నాడు. ఎస్, జనాభా ద్వారా విభజించడం ద్వారా లెక్కించబడుతుంది. ఓకేనా? ఒక దేశం యొక్క తలసరి ఆదాయం
దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని జనాభా ద్వారా విభజించడం ద్వారా లెక్కించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆఫ్ కంట్రీ, ఈ విధంగా లెక్కించబడుతుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆఫ్ కంట్రీ. నెక్స్ట్, సుబ్రటో కప్ మరియు సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినవి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుబ్రటో కప్ మరియు సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినవి? ఎస్, మనకి ఫుట్బాల్ ఆటకు సంబంధించినమాట. ఫుట్బాల్ ఆటకు సంబంధించినవి. యూనియన్ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో విలీనం చేయబడ్డాయి? యూనియన్ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో విలీనం చేయబడ్డాయి అని అడుగుతున్నాడు. 2017 సంవత్సరంలో విలీనం చేయబడ్డాయండి. నెక్స్ట్ వన్, కుతుబ్ షాహీ సమాధులు డాష్లో ఉన్నాయి. కుతుబ్ షాహీ సమాధులు డాష్లో ఉన్నాయి. ఎస్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కుతుబ్ షాహీ సమాధులు ఇబ్రహీం బాగ్లో ఉన్నాయండి. తెలంగాణలోని ఇబ్రహీం బాగ్లో ఈ కుతుబ్ షాహీ సమాధులు ఉండడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణం ఏ కులానికి చెందిన అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకునే హక్కును ఇస్తుంది? ఎస్, మనకి ఆర్టికల్ 16(2). నెక్స్ట్ వన్, భారతదేశ క్రీడలకు జీవితకాల సేవకు గుర్తింపుగా క్రింది వాటిలో ఏ అవార్డులు ఇవ్వబడతాయి? ఏ అవార్డులు ఇవ్వబడతాయి? ఎస్, మనకి ధ్యాన్ చంద్ అవార్డులు అయితే ఇస్తారండి. ధ్యాన్ చంద్ అవార్డులను అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్, పీఠికలో న్యాయం యొక్క ఆదర్శం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అంశాలు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయని అడుగుతున్నాడు. పీఠికలోని న్యాయం యొక్క ఆదర్శం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అంశాలు ఏ దేశం నుండి తీసుకోబడ్డాయి అంటే రష్యా అండి. రష్యా నుండి తీసుకోబడ్డాయి. క్రింది వాటిలో దక్షిణ గంగా అని దేనిని పిలుస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దక్షిణ గంగాని దేని పిలుస్తారు అంటే గోదావరిని పిలుస్తారండి. గోదావరిని పిలుస్తారు. ఇది భారతదేశంలో దక్షిణ గంగా అని కూడా పిలుస్తారన్నమాట. గంగా తర్వాత భారతదేశంలో 2వ పొడవైన నది ఏంటంటే గోదావరి నది. గంగా నది తర్వాత భారతదేశంలో 2వ పొడవైన నది ఏంటంటే గోదావరి నది. ఇది ఎక్కడ ఉద్భవించిందంటే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో ఉద్భవించింది ఈ గోదావరి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇవి క్వశ్చన్స్. టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే మీకు ఈ టెస్ట్ ద్వారా కవర్ చేయడం జరిగింది. ఓకేనా? 50 క్వశ్చన్స్. మనం ఎవ్రీ టెస్ట్ 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం 6 టెస్టులు అయితే కండక్ట్ చేసాం మన ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసేయండి. ఓకేనా? ఎగ్జామ్ రాయబోయే, ముఖ్యంగా చెప్తున్నాను, ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులు ప్రత్యేకంగా చెప్తున్నాను మీకు, పక్కా అయితే ఈ టెస్ట్ రాయాలి. ఓకేనా? మీరు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సాధించాలి అంటే ఈ టెస్ట్ రాసాక మీరు వెళ్ళండి, మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? మీకు ఎగ్జామ్ రాసే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను ఈ టెస్టులు అయితే మొదలుపెట్టాను. ఈ టెస్టులు చేయడం కోసం అయితే ముందుకు వచ్చాను. త్వరలో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేసి నేను ఈ టెస్టులు చేయడం మొదలుపెట్టాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇప్పటి వరకు మనం 6 టెస్టులు, ఇది 7వ టెస్ట్ అనమాట. కాబట్టి ఈ టెస్టులన్నీ కూడా మీకు మన ఛానల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి. ఇంకా చూస్తున్నారో లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. చాలా కష్టపడి అయితే మీకు చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ అయితే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రేపు కండక్ట్ చేస్తున్నటువంటి వీడియో మీకు రావాలి అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకేనా? కాబట్టి మనం త్వరలో గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇలా మనం ప్రతి ఎగ్జామినేషన్కి కూడా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఓకేనా? జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా?
అలాగే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా ఓకేనా, మీకు ఈ పీడిఎఫ్ కానివ్వండి, అలాగే ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తుంటుంది. అన్ని లింక్స్ కూడా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఓకేనా. మీకు ఎక్కడ వీలైతే అక్కడ వెళ్ళి చూసుకోండి. ఇది మరి వీడియో. నెక్స్ట్ వీడియో మార్నింగ్ 7కి అయితే వస్తుంది. 7కి అయితే వస్తుంది. ప్రతిరోజు మార్నింగ్ 7కి అయితే మనం వీడియో అయితే పెడతాం, గ్రాండ్ టెస్ట్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.